సో అందువల్ల వేరే దేశాల్లో కూడా అంటే మనుషులు ఎక్కువగా ఉండడం వల్ల జాబులు తక్కువ ఉండటం, లోకల్ వాళ్ళకి అన్రెస్ట్ పెరగడం, లేకపోతే ఇవన్నీ పెరుగుతున్నాయండి. అది మనం అర్థం చేసుకోవాలి. జాబ్ వచ్చేస్తా సార్ నేను వెళ్ళిపోతాను అని అడుగుతూ ఉంటారు అమాయకత్వంగా. జాబ్ ఎవడిస్తాడు? లోకల్ వాళ్ళు కాదు, నీకు ఎందుకు ఇస్తారు అసలు? అది ఎవడో చెప్పాడు సార్, వేరే కన్సల్టెంట్ మా ఊరోడు వెళ్ళాడు సార్, మీరేంటి సార్ ఎలా చెప్తున్నారని చెప్పేసి మూర్ఖత్వంగా వాదించి సిగ్గు గెలిపోయి బలవంతంగా ఎవడి మీద కోపం తెచ్చుకుంటా పంపించినట్టుగా పిల్లల్ని ఫ్లైట్లు ఎక్కిచ్చేస్తే ఎట్లా అండి? డబ్బులు లేకపోతే నోరు మూసు కూర్చో, ఒకళ్ళ నోరు మూసు కూర్చో. నీ దగ్గర డబ్బులు లేకపోతే దొంగతనం చేయమని చెప్తారా? మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మాళ్ళు చెప్పారు ఎప్పుడన్నా నీకు? ఇదే అది కూడా ఇదే కదా. డబ్బులు లేవు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి దొంగతనం చేయరని చెప్పినట్టు ఉంది ఇది. ఇప్పుడు యూఎస్లో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్కి పాపం తల్లిదండ్రులకు సరైన అవగాహన లేక పంపిస్తే, ఈ స్టూడెంట్స్ కూడా సరైన అవగాహన లేక జాబులు వస్తే ఆ డబ్బులు పట్టుతో ఫీజు కట్టి బతికేస్తుంది, నాకు జాబ్ వచ్చేస్తుంది, నేను చదివేస్తానని చెప్పేసి చెత్తాచెదారం కాలేజీలకు పోయి జాబులు రాకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక అనాథరైజ్డ్ వర్క్స్, ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నారండి. ఇది నేను చెప్తున్న మాట కాదు. నేనేదో ఇప్పుడు నేనేమన్నా యూఎస్కో లేకపోతే అమెరికాకో లేకపోతే కెనడాకో యూకేకి ఎగ్నెస్ట్ కాదు కదండి. నేనే విదేశాలు చదువుకోమని చెప్తున్నాను కదండి. నేనే చెప్తున్నాను కదండి. నేనేం ఎగ్నెస్ట్ కాదు కదా. నేనేమన్నా అమెరికాకి ఎగ్నెస్టా లేకపోతే యూకేకా లేకపోతే కెనడాకి ఎగ్నెస్టా చెప్పండి. అన్ని దేశాలు పోయి చదువుకుంటారా నేనే చెప్తున్నాను కదా. కానీ అనాథరైజ్డ్ సిస్టమ్స్ తప్పు. అది నేను చెప్పేది. అనాథరైజ్డ్ విధానాలు ఎందుకు ఫాలో అవ్వాలి? మీరు లీగల్గా చదువుకోవడానికి వెళ్ళేవాడు చదువుకోరదా? నీకు చేత డబ్బులు లేకపోతే నోరు మూసు కూర్చో. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మారుతి కారు వేసుకొచ్చాను అనుకోండి, నాకు డబ్బులు లేవనుకోండి, మారుతి కారు వేసుకెళ్తాను. నేను గొప్పకి బెంజ్ కారు కావాలంటే ఎలా వస్తుంది? నోరు మూసు కూర్చోవాలా డబ్బులు లేకపోతే. మీ దగ్గర ఇల్లు కొనుక్కోవడం డబ్బులు లేవు, నోరు మూసు కూర్చో. అదేంటి సార్ నా ఇగో నట్ చేశారంటే ఏం చేస్తా? లేదా కొనుక్కొని మోటివేట్ చేశారు ఇప్పుడు అర్జెంట్గా. నేను మోటివేట్ చేసే మాత్రం కొనేసుకుంటావు ఏంటి? ఎవరి కెపాసిటీ తగ్గట్టు అటు ఉండాలండి, అంతే కదండి. అది రియాలిటీ, అది అంతే కదా. నీకు జీతం 1,00,000 వచ్చి నువ్వు పోయి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను దోబరా ఖర్చు అంటే కాదు కదండి. అందువల్ల ఏంటంటే చదవడానికి డబ్బులు లేకపోతే మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నాను నేను. మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మేము చదువుకోవద్దు అంటే నీ సీటు నీకు భగవంతుడు తెలివి ఇచ్చాడు కదా, నువ్వు లేజీ పనులు మన చదువుకుని సీటు కొట్టుకు ఇండియాలో